ఈరోజు నమస్కారం. ముఖ్యంగా బంజారా భారత్. ఏమిటి ఇది బంజారా భారత్? దీని వెనుక మరి ఈ విధంగా ఉచ్చరించడానికి 78 సంవత్సరాల స్వతంత్ర భారతం తర్వాత ఈ బంజారా అనే శబ్దం ఎందుకు వస్తుంది అనేది మీకు అనుమానం కలగవచ్చు. కానీ దీనికి ఒక చారిత్రాత్మకమైనటువంటి యొక్క నేపథ్యం ఉంది. అదే ఆ నేపథ్యాన్ని తెలియజేయడం కోసమే బంజారా భారత్. అంటే 1వ సెంచరీ నుంచి మొదలుపెట్టుకొని 18వ సెంచరీ వరకు ఆసియా ఖండం మొత్తం బంజారాలే ఒక చోటి నుంచి ఇంకో చోటికి మరి నిత్యావసర వస్తువులు కానివ్వండి, యుద్ధ సామగ్రి కానివ్వండి, దేశంలో ఎక్కడ అకాలం ఉన్నా, ఎక్కడ అతివృష్టి ఉన్నా, అనావృష్టి ఉన్నా, మరి ఆయా ప్రాంతాల్లో మరి కనీస సౌకర్యాలు లేనటువంటి సమయంలో నిత్యావసర వస్తువులు సరఫరా చేసి అప్పటి ప్రజల్ని కాపాడినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి బంజారాలు ఆసియా ఖండంలోనే గొప్పగా ప్రతి ఒక్కరితో భేదభావం లేకుండా కలిసిమెలిసి ఉంటూ స్నేహభావాన్ని సంబంధాన్ని కొనసాగించే అటువంటి యొక్క బంజారా జాతి 16 పేర్లతో పిలువబడుతుంది. గ్వార్ బంజారా, బాజీగర్ బంజారా, మారు బంజారా, బామణియా బంజారా, తూరీ బంజారా, సిర్కీబంద్ బంజారా, బ్రిజ్వాసి బంజారా, ఈ విధంగా 16 పేర్లతో ఢాడీ బంజారా, భాట్ బంజారా, సనార్ బంజారా, ఈ రకంగా 16 పేర్లతో పిలువబడే బంజారా జాతి భాష కాన్సెప్ట్ ఒకటే. గోర్ భాష అంటే ఈ బంజారాలకు ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కలిగి గ్రామాలకు పట్టణాలకి దూరంగానే కాకుండా ఆసియా ఖండంలోనే మరి సంచరిస్తూ సంచార జాతులుగా ఆ రోజుల్లో దేశ ప్రజల్ని, ఆసియా ఖండంలో ఉన్న ప్రజల్ని ఆదుకున్నటువంటి జాతి ఈ బంజారా జాతి. అయితే దురదృష్టవశాత్తు మొఘలులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నటువంటి బంజారా జాతి తదుపరి మరి హిందూ మతాన్ని కాపాడడానికి ఈరోజు హిందూ మతానికి ఠేకేదారులు ఎవరైతే ఉన్నారో వారికి నేను తెలియజేయదలుచుకున్నా. ఏమంటే ఆ రోజుల్లో హిందువులని మరి వాళ్ళ మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు సిక్కు గురువులు సాగించినటువంటి యొక్క యుద్ధం ఏదైతుందో ఆ యుద్ధంలో మరి 90% జనము ఈ బంజారాలే అందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ప్రాణాల్ని త్యాగం చేసినారు. అందులో భాగంగానే ఆ రోజుల్లో 7వ సెంచరీలో లక్కీ రాథోడ్, భుకియా, అదే రకంగా అంతకన్నా ముందు చౌహాన్స్, ఈ యొక్క శాతవాహన కాలంలో చౌహాన్ 1-2వ సెంచరీలో వాళ్ళ పరిపాలన ఆ రోజుల్లో జరిగింది. తదుపరి లక్కీ భుకియా 7వ సెంచరీలో, ఆ 7వ సెంచరీ తర్వాత 15వ సెంచరీలో మరి ఠాకూరు జాదవ్ అని మరి ఆయనే లక్కీషా బంజారా యొక్క తాతగారైనటువంటి వారు గొప్ప సాహితీవేత్త. అక్బర్ కొలుల్లో అతను సాహిత్యాన్ని ప్రపంచానికే విస్తరింపజేసినటువంటి ఒక గొప్ప సాహిత్యవేత్త ఠాకూరు జాదవ్ వడతియా అని చెప్పేసి కూడా చెప్పడం గర్వకారణంగా ఉంది. అటువంటి క్లాన్కి చెందినటువంటి యొక్క మహా గొప్ప వ్యక్తి, మహాబాహుబలి, ఆసియా ఖండంలోనే అత్యధిక ధనవంతుడు, ఆర్కిటెక్ట్ అయినటువంటి లక్కీషా బంజారా ఈ యొక్క ఠాకూరు బంజారా యొక్క మనవడైనటువంటి ఠాకూరు బంజారా తన యొక్క 7 కుమారులు, ఒక కుమార్తె, వీళ్ళంతా అందరూ బాహుబలులే, అందరూ ఫైటర్సే, అందరూ యుద్ధ నిపుణులే, అందరూ ఆర్కిటెక్ట్సే. వారికి మరి 17 మంది మనవలు, అదే రకంగా 24 మంది మునిమనవలతో ఉన్నటువంటి యొక్క మరి లక్కీషా బంజారా చరిత్ర. ఆ చరిత్రను ఈరోజు మేము బంజారా భారత్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడానికే రేపు 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఢిల్లీలో ఆవో బంజారా వజావో నగారా అనే కార్యక్రమాన్ని మేము ఎక్కడైతే మా తాండా లక్కీషా బంజారా తాండా 350 ఎకరాలు కలిగి ఉండి రాయసీన హిల్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఎక్కడైతే మరి రాష్ట్రపతి భవన్ ఉందో, నార్త్ సౌత్ బ్లాకులు ఉన్నాయో, పార్లమెంట్ భవనం ఉందో, మరి గురుద్వారా ఉందో,
ఇండియా గేట్ ఎక్కడైతే ఉందో అదే 350 ఎకరాల భూమి. ఆ భూమిలో ఆ రోజుల్లో బ్రిటిష్ వారు 1860లో ఇండియాలో ఈ యొక్క బంజారా తాండను చూసి ఈ యొక్క బంజారాలు చేసే వ్యాపారాన్ని మరి చూసి మంత్రముగ్ధులై ఈ మొఘలుల నుంచి బంజారాలను విడదీయడానికి వారు తమను సపోర్ట్ చేయమని చెప్పేసి ఆ రోజు మరి ఒత్తిడి తేవడం వల్ల బంజారాలు బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేయనప్పుడు వాళ్ళు కోపంతో ఇది బంజారా జాతి మనకు సపోర్ట్ చేయడం లేదు, వీళ్ళని దెబ్బ కొడితే కానీ మొఘలుల యొక్క వ్యాపారం అంతం కాదని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఆ రోజు మరి హిందువులను కాపాడే దిశగా సిక్కు గురువులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అందులో వీరు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు బంజారాలని చెప్పేసి వాళ్ళని దూరం చేయడానికి ఈ యొక్క మరి బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళను క్రిమినల్ ట్రైబ్గా చిత్రీకరించి ఆ రోజు నుంచి వీళ్ళను ఎక్కడా కూర్చోకుండా చేసి వాళ్ళ భూమిని లాక్కున్నటువంటి సంఘటన అదే భూమి మరి రాయసీనా హిల్స్. ఈరోజు రాష్ట్రపతి భవన్, రకాబ్గంజ్ గురుద్వారా, పార్లమెంట్ భవన్, నార్త్ సౌత్ బ్లాక్, ఇండియా గేట్ ఉన్నటువంటి యొక్క ప్రాంతం బంజారాల ప్రాంతం. మరి మనకు ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మరి మన స్వతంత్ర భారతదేశంలో కూడా ఈ బంజారాలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించకుండా ఆ రోజుల్లోమో ఫైట్ చేసినారు, మరి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహకరించినారు. ఈరోజు ఇప్పుడు పాలకులకు కేవలం ఓట్లు ఇవ్వడమే తప్ప వీళ్ళ అభివృద్ధి అక్కడ జరగలేదు. అయితే 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారికి ఈ యొక్క పరిస్థితులను నివేదించిన నేనే, నా నాయకత్వంలోనే. అంటే నాకన్నా ముందు మా పెద్దలు కూడా చేసినారు, కానీ నా నాయకత్వంలో నాకేదో మరి మెడికల్ సీట్ రానందుకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేను ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఇందిరాగాంధీ గారి దగ్గరికి, ఆ రోజుల్లో బ్రహ్మానంద రెడ్డి గారు హోంమంత్రి, అదే రకంగా రఘురామయ్య గారు పార్లమెంటరీ అఫేర్ మినిస్టర్గా ఢిల్లీలో ఉన్నారు. ఆ రోజుల్లో నేను ఒక స్టూడెంట్గా 17 ఏళ్ల ప్రాయంలోనే నాకు మెడికల్ సీట్ రాలేదని చెప్పేసి మూమెంట్ స్టార్ట్ చేసి ఈ విషయాన్ని ఇందిరాగాంధీ గారికి మేము వివరించినప్పుడు వారు ఈ అన్యాయాన్ని గుర్తించి మీకు షెడ్యూల్ ట్రైబ్ మరి లిస్టులో పెట్టాలి, మీకు అన్యాయం జరిగింది, మీరు కేవలం ఒరిస్సా, ఆంధ్ర, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అదే రకంగా కర్ణాటక, హిమాచల్, ఢిల్లీలోనే మీరు ఎస్సీ ఎస్టీలుగా ఉన్నారు, మరి అదేవిధంగా విజేఎన్టీగా మహారాష్ట్రలో ఉన్నారు, మిగతా చోట్ల లేరు కాబట్టి, తెలంగాణలో లేరు కాబట్టి మీ తెలంగాణను కూడా మేము గుర్తిస్తామని చెప్పేసి 108 ఆఫ్ 1976 యాక్ట్ ద్వారా ఎప్పుడైతే 1968లో జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్టు, కాకా కలేకర్ కమిషన్ రిపోర్టు, దేబర్ కమిషన్ రిపోర్టు, ఈ విధంగా ఆ రిపోర్ట్లు ఉన్నా కూడా అది పెండింగ్ అయిపోయి పడి ఉన్న సందర్భంలో నేను తీసుకున్నటువంటి మూమెంట్, నేను ఎందుకు చెప్తున్నానంటే నేను దానికి సజీవ సాక్షి కాబట్టి చెప్తున్నా. ఆ రోజుల్లో వారు గుర్తించి ఇందిరాగాంధీ గారు మాకు ఈ యొక్క ఒక బతుకు బాటను చూపించినారు, అభివృద్ధి బాటను చూపించినందుకు నిజంగా వారికి మేము రుణపడి ఉన్నాం. అదేవిధంగా రుణపడమే కాదు, ఇందిరాగాంధీ గారి హయాంలో మా వాళ్ళు, మా బంజారాలు 2 ముఖ్యమంత్రులు 4 పర్యాయాలు మహారాష్ట్రను పాలించినారు. విపి నాయక్ గారు, వసంతరావు ఫూల్సింగ్ నాయక్ రాథోడ్, అదే రకంగా ఒకసారి ఈయన 3 పర్యాయాలు విపి నాయక్ గారు, 1 పర్యాయం సుధాకర్ నాయక్ గారు మహారాష్ట్రకి వెళ్ళారు. అదే రకంగా కర్ణాటక ప్రదేశ్లో మరి కేటీ రాఠోడ్ గారు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 12 మంది మంత్రులు మా వాళ్ళు ఉండేవాళ్ళు బంజారాలు. అదే రకంగా ఒక 1/2 డజన్ మంది రాజ్యసభలో ఉన్నారు. అదేవిధంగా లోకసభలో కూడా 1/2 డజన్ మంది బంజారాలు ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే ఎక్కడ బంజారాలు అవ్వడం లేదు. బంజారాల పరిస్థితి దుర్భరం అయిపోయింది. బంజారాల యొక్క గుర్తింపు లేకుండా పోతుంది. ఎక్కడైతే ఏదన్నా కొద్ది అవకాశాలు ఉన్న చోట ఇతరులని, మా ఇతర కులాల వాళ్ళని, ఇతర తెగల వాళ్ళని బంజారా తెగ మీద ఉసిగలుపుతున్నారు. మరి మా ఓట్లు తీసుకునే పెద్దలు, మా ఓట్లతో గెలిచేటువంటి పెద్దలు ఈరోజు ఏది మాట్లాడకుండా కిమ్మున ఉన్నారు. మమ్మల దోషులుగా చిత్రీకరిస్తున్నారు కొన్ని తెగలు. మేము ఇక్కడి వాసులం అనే విషయాన్ని 1వ సెంచరీ నుంచి 18వ సెంచరీ వరకు మీకు చూపించిన ఆ రికార్డ్స్ అన్ని మేము తీసుకొచ్చినాం. ఆ రికార్డ్స్ అన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో ఆవో బంజారా వజావో నగారా కార్యక్రమం ద్వారా ఈ ప్రపంచాన్ని చాటి చెప్పి ఈ చరిత్రను లిఖింప చేయడానికి వెళుతున్నామని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.